జగద్గిరిగుట్ట ఆలయ కోనేరును పరిరక్షించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కోనేరును కొందరు మట్టిపోసి కబ్జా చేస్తున్నారని 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లు పూజారి నరహరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన రంగనాథ్ ఎకరం స్థలంలో ఉన్న కోనేరును కొందరు ఆక్రమించి మట్టితో నింపి పార్కింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు గుర్తించారు. కోనేరులో పెరిగిపోయిన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది కోనేరు ప్రాంతంలో 26 ట్రక్కుల నిర్మాణ వ్యర్థాలు చెత్తను తొలగించి ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. తన ఆవేదనను అర్థం చేసుకుని కోనేరును రక్షించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పూజారి నరహరి కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి సన్నిధిలో అప్పచెప్పుతాను మాట ఇచ్చారు, చేస్తున్నారు. కోనేరు ఇవాళ శ్రీకారం చుట్టుకుంటుందంటే ఇక్కడున్న జగదగిరి గుట్టలో మేమున్న మా ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఆ సారు ద్వారా శ్రీమన్నారాయణుడు అన్నట్టు వచ్చినట్టు వచ్చి రంగనాథ్ సార్ కాపాడడం అంటే మామూలు కాదు. అది 25 ఏళ్ళ కోనేరు అనేది డిస్టర్బ్ అయి ఉన్నది. ఇది కబ్జా జరిగింది. కబ్జా జరుగుతూనే నేను అనుకోకుండా శ్రీమన్నారాయణ రంగనాథ్ సారే స్వయంగా వచ్చి సర్వ చేసిండు, నా గురించి చేసి పుష్కరాన్ని కాపాడుతున్నాడు, కాపాడిండు.